మీ గురించి మాట్లాడుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీ ఈ 5 దశాబ్దాల కెరియర్లో మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ జరుగుతున్న వివాదాలను చూస్తున్నారు. మా పాత్ర బలపడుతుందా విత్ టైమ్? నరేష్ గారు, మీకేమనిపిస్తుంది? 100% అమ్మా. చూడమ్మా, ఇప్పుడు మాలో కూడా ప్రతి ప్రెసిడెంట్ వాళ్ళకి ఏం చేయాలో అది చేశారు, నిలబెట్టారు. ఎవరో ఒకళ్ళు కూడా టీమ్గానే పనిచేశారు. నేను జాయింట్ సెక్రటరీ నుంచి మొదలయ్యాను. అవును. నేను ఒక ఆర్గనైజేషన్ మనిషిని, బీజేపీలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. సో ఐ వెంట్ టు ది బ్రాస్ టాక్స్ ఆఫ్ ఇట్, అంటే డెప్త్కి వెళ్ళాను. అప్పటికి 700 మెంబర్స్ నేను జాయింట్ సెక్రటరీ ఉన్నప్పుడు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. 700 మంది వీళ్ళకి ఇస్తే వీళ్ళు తప్పు అనుకుంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తప్పు అనుకుంటారు. అంటే ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా తెలియలేదు. అది ఎవరిని బ్లేమ్ చేయను నేను. ఏం చేయాలి దానికి? సమగ్ర సర్వే చేశాను. ఫస్ట్ టైం కాదన్నానండి, అందరు టీం అనే చేసాం. ఐ లెడ్ ఇట్. సమగ్ర సర్వే చేసాం. రెడ్లో ఎవరున్నారు, ఎల్లోలో ఉన్నారు, ఆరెంజ్లో ఎవరు ఉన్నారు, మొత్తం బయటకు వచ్చేసింది. దాన్ని బట్టి సక్సెస్ఫుల్గా నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా, శివాజీరాజా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసాం. క్లాషెస్ వచ్చినాయి, అది బియాండ్ దిస్. బట్ ఐ హ్యాడ్ టు సర్వైవ్ అండ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఇచ్చింది సగంలో నరికేసే పరిస్థితి ఉంది. అవును. ఐ ఫాట్ బికేమ్ ఎ ప్రెసిడెంట్. దాన్ని కొనసాగించడానికి చాలా ట్రై చేశాను కూడా. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా కూడా ఫ్రిక్షన్ అనేది ఆర్గనైజేషన్లో ఉంటుంది. దాన్ని వెనక ఉండి అంటించేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ లీడర్ అనేవాడు, లీడర్ అంటే నేను ఒక్కడే కాదు, నా టీమ్ ఈజ్ ద లీడర్షిప్. వి టుక్ ఇట్ ఫార్వర్డ్. మరి అంతమంది వెహికల్స్ ఇచ్చాక అంత ఇష్యూస్ అయినాయి. వెహికల్స్ ఇచ్చాం, ఇల్లు ఇస్తామని చెప్పారా అప్పుడు? వస్తున్నాం. లేదు, మెడికల్ ఇన్సూరెన్సెస్ హైలీ అప్లై క్రియేట్ అయినాయి, హెల్త్ ఇన్సూరెన్సెస్ క్రియేట్ అయినాయి, మెడికల్ ఫెసిలిటీస్ క్రియేట్ అయినాయి. కళ్యాణ లక్ష్మిలో పెళ్ళిళ్ళు 2 చేసాం. ఇవన్నీ మేము కావాలో చేసాం. కోవిడ్ వచ్చినప్పుడు నేను పర్సనల్గా ఎవరి డబ్బు ముట్టుకోలేదు. ఎంతమంది కావాలో ఈరోజు బ్యాంకులో 10,000 నేను వేసేస్తానంటే 150 మంది రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వితిన్ 48 hours కోవిడ్లో అక్కడెక్కడ కూర్చొని బ్యాంకులో ఆన్లైన్ చేసి అందరి చేతిలో 10,000 వేస్తే వాళ్ళు ఆ 10,000 అనేది ఏముందమ్మా నిజంగా ఆలోచిస్తే. ఆ రోజు ఆపరేషన్లు అయినాయని కొంతమంది, ఫుడ్ దొరికిందని కొంతమంది. అది గ్రేటెస్ట్ టైం. కోవిడ్లో నేను ప్రెసిడెంట్ ఉన్నానే, ఇవన్నీ తట్టుకుంటూ. ఇది థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే నాతో నిలబడిన నా టీం. కానీ మెంబర్స్కి నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పాలంటే, ఇల్లు నేనేం చెప్పలేదమ్మా, ఇల్లు గురించి నేను మాట్లాడలేదు. గవర్నమెంట్తో అప్లై చేసుకుంటామని చెప్పాను. రైట్. బట్ గవర్నమెంట్తో అప్లై చేసుకుంటాం, కళాకారులు కూడా ఇవ్వండి అని చెప్పాం. బట్ నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేస్తాం కంప్లీట్గా. అదనంగా నేను చిరంజీవి గారి యొక్క ఆర్గనైజేషన్ ₹1,00,000, 14 లక్షలతో పాటు 15 లక్షలతో పాటు ₹1,00,000 పంపించాను కోవిడ్ టైంలో. సో అందరితో నేను, బట్ ఆ ఫ్రిక్షన్ దాటి రావాలి మా అనేది నా ప్రయత్నం. విష్ణుని నిలబెట్టాను. నా సక్సెస్ కాదు అది, విష్ణు సక్సెస్ కాదు, మా మెంబర్ సక్సెస్. వాళ్ళు నా మాట మీద నమ్మి, విష్ణుని నమ్మి, మోహన్ బాబు గారిని నమ్మి వాళ్ళు గెలిపించారు కదా, మళ్ళీ గెలిపించారు కదా. దట్స్ ఇట్. ఇవాళ ఫస్ట్ మా ప్రశాంతంగా ఉందా? అవును. 1, 2 మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత నా టైంలో కూడా లేదు, అంత బాగా చేశారు వాళ్ళు. ఇంక్లూడింగ్ ఏఐజీ హాస్పిటల్స్ దగ్గర నుంచి మెడికల్ కవర్లో ఉంది వాళ్ళు. హెల్త్ ఇన్సూరెన్సెస్ గోయింగ్ ఆన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ డోంట్ నో అబౌట్ దట్. తర్వాత సెకండ్ టర్మ్కి అందరూ కలిసి ఒకటై రెజల్యూషన్ సంతకం పెట్టి సెకండ్ టర్మ్ కూడా ఇచ్చారు. బిల్డింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి విష్ణు అడిగాడు, కంప్లీట్ చేస్తాడని నమ్మకం. ఫస్ట్ ఇల్లు ప్రశాంతంగా ఉండాలమ్మా, సంస్థ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా పనులు జరుగుతున్నాయి. అది ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క సక్సెస్ ఉంటుంది. నాది వైబ్రెంట్, వి ఎంజాయ్డ్ ఇట్. ఫైట్ రా వేసుకున్నాం, కమాన్. బట్ అల్టిమేట్లీ విక్టరీ వచ్చినప్పుడు మెంబర్స్ నన్ను నమ్మారని ఉంది కదా. అవును. ఇప్పటికీ మెంబర్స్కి నేను సపరేట్గా నేను ఏం చేయాలో నేను చేస్తాను. నా దగ్గర ఎవరైనా నేను అది ఎప్పుడు పబ్లిసిటీ ఈజ్ అ గాడ్ మ్యాన్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఎప్పుడు నాకు రాదు బయటికి. ఇది చాలా గొప్ప వ్యక్తి, ఇంత చేశాడు, వాళ్ళకి అనుకోని ఎలా వస్తాయి బయటికి, మనం చెప్తేనే వస్తాయి కదా, అది రావు. నేనేం చేయాలో చేస్తాను.